వెల్కమ్ టు వీకెండ్ స్పెషల్ గోదావరి రుచులు రుచి చూడు. నమస్తే భవాని గారు, ఎలా ఉన్నారు? ఓకే, సో లక్ష్మీపాలానికి వచ్చేసాము. గోదావరి రుచుల్ని చూపిస్తారు అన్నందుకు. ఏంటండి అసలు లక్ష్మీపాలెం ప్రత్యేకత ఏంటి? పుష్కరాలు జరుగుతాయి కదా, వశిష్ఠ మహారాజుని ఇక్కడ తపస్సు చేశాడు. ఓకే, అక్కడ తపస్సు చేసిన ఆనవాళ్ళు కూడా అక్కడ ఉంటాయి. ఓకే, ఇప్పుడు లక్ష్మీ కళతోటి ఉంటుందని ఊరికి లక్ష్మీపాలెం అని పేరు. ఓకే, ఇంకా మామూలుగా గోదావరి అనే కాదు, జనరల్గా కోస్టల్ ఏరియాస్ అనగానే మనకి సీ ఫుడ్ ఫస్ట్ మైండ్లోకి వస్తుంది కదా. సో నేచురల్ ఫుడ్స్ అన్ని. ఓకే, సో ఈరోజు మాకు సీ ఫుడ్స్లోని వెరైటీస్ ఏమైనా చూపిస్తారా? చూపిస్తాను. మరి ఏమేమి వెరైటీస్ చూపిస్తారు? పచ్చి రొయ్యలు, చుక్క కూర. పచ్చి రొయ్యలు, చుక్క కూర. ఓకే, ఇంకో ఐటమ్ చుక్క కూరలో లైట్గా పులుపు ఉంటుంది. ఆ పులుపు గ్యాస్ట్రిక్ ఉన్న వాళ్ళకి కూడా ఏమీ తేడా ఉండదు. అది ఓకే, మామిడికాయ, నిమ్మకాయ వేరే వేరే టేస్ట్ లో, చుక్క కూర డిఫరెంట్ టేస్ట్, బట్ పులుపు ఉంటుంది, కొంచెం పులుపు లైట్ గా. రైట్. మరి ఇంకొక ఐటమ్ ఏం నేర్పిస్తున్నారు? ఇంకొకటి కట్టి చేపలు, చింత చిగురు. సో రెండిట్లో ముందుగా ఏ తయారు చేస్తున్నారు? పచ్చి రొయ్యలు, చుక్క కూర చూపిస్తాం. పచ్చి రొయ్యలు, చుక్క కూర అండి. పచ్చి రొయ్యలు, చుక్క కూర కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం భవాని గారు. పచ్చి రొయ్యలు, చుక్క కూర, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయలు, జీడిపప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గసగసాలు, పసుపు, కారం, ధనియాల పౌడర్, ఆయిల్. మరి దాని తయారీ విధానం ఏంటో భవాని గారు ఇప్పుడు మనకి నేర్పిస్తారు. మరి భవాని గారు, ప్రిపరేషన్లోకి వెళ్లే ముందు అసలు మీ గురించి తెలుసుకుందాం. ఏం చేస్తూ ఉంటారు? నేను హౌస్ వైఫ్. ఓకే, మీ హస్బెండ్? మా వారు బిజినెస్ చేస్తారు, వ్యవసాయం రెండు. ఓకే, బిజినెస్ వ్యవసాయం రెండు చూసుకుంటూ ఉంటారు. ఓకే, పిల్లలు ఎంతమంది అండి? పాప, బాబు. ఓకే, మీ బాబా? మా మేనల్లుడు. ఓకే, హాయ్, నీ పేరేంటి? హర్ష. హర్ష, మర్చిపోయావా? ఏం చదువుతున్నావు? 4th క్లాస్. భవాని గారు, ముందుగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? బాగానే పెట్టుకుని తాలింపు ప్రిపేర్. ఓకే, సో స్టవ్ ఆన్ చేసేసుకుందామా? ఆయిల్ వేసుకోవాలి. ఓకే, తాలింపుకి సరిపోతుందండి కొంచెం ఆయిల్? ఎన్వి కదా, కొంచెం ఎక్కువ పడుతుంది ఆయిల్. ఓకే, మరి ఎక్కువ కాదు, ఆకుకూర గురించి సరిపోతుందా? సరిపోతుంది. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత. ఓకే, ఈ లోపు రొయ్యల్ని యాజ్ ఇట్ ఈస్ గా తీసుకుంటున్నారా? దానికి ఏమన్నా మళ్ళీ ప్రిపరేషన్ ఉంటుందంటారా? లేదు, యాజ్ ఇట్ ఈస్ గా వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. ఓకే, సో పచ్చి రొయ్యలు అనగానే మామూలుగా రొయ్యలు తీసుకుని బాగా కడిగేసేసి దాన్ని యూజ్ చేసేస్తున్నారు. ఓకే, ఒకసారి చూద్దామా? వేపడం అది చేయకూడదు, చేస్తే బాగుండదు. ఓకే, ఇది వేయించడం కానీ ఏమీ చేయకూడదండి. పచ్చి రొయ్యల్ని యాజ్ ఇట్ ఈస్గా తీసుకున్నారు, చక్కగా నీట్గా శుభ్రం చేసేసి పక్కన పెట్టేసుకున్నారు. నానబెట్టడం కానీ అట్లాంటివి ఇంకేం అక్కర్లేదు. ఓకే, ఈ లోపు ఆయిల్ కూడా మనకి తాలింపు కోసం హీట్ ఎక్కినట్టుందండి. సో మెల్లగా తాలింపుకు కావాల్సినవన్నీ వేసుకుందామా? వెల్లుల్లి, ఎండుమిరపకాయలు. ఓకే, పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు. అంటే చిన్నగా తుంపి వేయాలా లేకపోతే మొత్తం వేసినా బాగానే ఉంటుందా? కరివేపాకు. ఓకే, భవాని గారు, ఇద్దరు పిల్లలు అన్నారు, మరి ఏం చదువుతున్నారు వాళ్ళు? బాబు తేజ వెంకటేష్, జార్ఖండ్ లో ఇంజనీరింగ్ 3rd ఇయర్ చదువుతున్నాడు. బాబు జార్ఖండ్ లో. ఓకే, పాప ఇంటర్ 2nd ఇయర్కి వచ్చింది, 1st ఇయర్ రాసింది. ఓకే, వేల్వెన్, శశి వేల్వెన్. ఓకే, తను బయటే ఉంటుంది బైపీసీ పాప, హాస్టల్లో. హాస్టల్. పిల్లలు ఇద్దరు ఇక్కడ లేరనమాట. మరి ఓకే, మరి ఎలా కాలక్షేపం మీకు పిల్లలు ఇద్దరు దగ్గర లేకపోతే? మాకు ఫంక్షన్స్, పార్టీలు ఎక్కువ ఉంటాయి. ఓకే, అంటే కిటీ పార్టీస్ లాగానా? తోట కదా, సరదాగా అలా తిరగటం. ఈ పార్టీస్ అన్నీ కూడా లేడీస్ మాత్రమే పెట్టుకున్నవా లేకపోతే జనరల్గా ఉండే ఫంక్షన్స్ లాంటివేనా? ఫంక్షన్స్ ఉంటాయి, లేడీస్ పెట్టుకునే కూడా కొన్ని ఉంటాయి. ఓకే, అంటే జనరల్గా సిటీస్లో చూస్తూ ఉంటాం కదా, కొంచెం ఆ కల్చర్కి అలవాటు అయిన వాళ్ళు ఇలా కిట్టి పార్టీస్ అని చెప్పేసి ఫ్రెండ్స్ అందరూ గ్యాదర్ అవ్వడం అనేది చూస్తూ ఉంటాము. కిట్టి పార్టీ అంటారు. ఓకే, ఇక్కడ మహిళా సంఘాలు అని చెప్పి అలా కూర్చుని ఓకే, ఓకే, మహిళా సంఘాలు అంటారు అనమాట. ఓకే, మాట్లాడుకుంటాం. ఓకే, అంటే ఓన్లీ ఇలాగా మీరు కలవడం అనేది మీ పర్సనల్ ఇంట్రెస్ట్తోనేనా లేకపోతే కొంచెం వెల్ఫేర్ ఆర్గనైజేషన్స్ లాగా స్థాపించి ఏమన్నా అలాంటి పనులు ఏమైనా చేస్తూ ఉంటారా? అలాంటివి కూడా కొంచెం కొంచెం చేస్తా ఉన్నాం. ఓకే, కొంచెం పెద్ద అయిన తర్వాత ఇంకా చూద్దాం అనుకున్నాం. ప్రస్తుతానికి కొన్ని చేస్తా ఉంటాం. ఓకే, ఓకే, సో ఎలా ఉంటుందండి ఇక్కడ? అందరూ కలిసికట్టుగా ఉంటారా? ఏమైనా పండుగలు వచ్చినా ఏమైనా వచ్చినా కూడా? న్యాచురల్ అంటే ఇక్కడ బాగుంటుంది పండగ. అది సంక్రాంతి పండుగ వచ్చిందంటే కోడి పందాలు, దాని గురించి హైదరాబాద్ నుంచి అంతా కూడా ఇక్కడికి వస్తారు. ఓకే, అంటే జనరల్ గా మిగతా టైంలో ఊరంతా కొంచెం ఖాళీగా ఉంటుందేమో, పండగలప్పుడు బాగా కిటకిటలాడుతూ ఉంటుంది. ఇదివరకు అయితే అంత పల్లెటూరులోనే ఉండేవారు. ఇప్పుడు పిల్లలు చదువని అసలు ఉండడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించట్లేదు కొంతమంది విలేజ్ లో. కానీ విలేజ్ లో ఉంటే నేచురల్ ఫుడ్స్ అన్ని ఇక్కడ తినొచ్చు. అవును, విలేజ్ లో ఉన్న ఇక్కడ ఆర్గానిక్ ఫుడ్స్ అన్ని దొరుకుతాయి, కానీ విలేజ్ లో అన్ని దొరకవు. కానీ విలేజ్ కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు ఇప్పుడు. ఓకే, తర్వాత ప్రాబ్లమ్స్ వచ్చిన తర్వాత ఆలోచిస్తారో లేదో కూడా తెలియట్లేదు. మీరు పిల్లలు వచ్చినప్పుడు ఎలాంటి వంటకాలు చేస్తూ ఉంటారండి? స్పెషల్స్ ఎన్వి ఎక్కువ పెడతాము. నాన్ వెజ్ హాస్టల్ ఎన్వి తక్కువ ఉంటుంది కదా, నాన్ వెజ్. అవి కూడా ఫిష్,
రొయ్యలు. ఓకే, అంటే ఇక్కడ ఎక్కువగా దొరుకుతాయి కాబట్టి అవి టేస్ట్ కూడా బాగుంటాయి. నేచురల్ అలా చెరువులోంచి తీసుకొచ్చి ఇలా వెంటనే చేసేసి వండింది వేరు, ఐస్ లో కూల్లో పెట్టి చేస్తే టేస్ట్ తేడా వస్తుంది. ఓకే, సో పోపు వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నారు కదా, కొంచెం అంత కారం కన్నా పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. రంగు కూడా మారకుండా ఉంటుంది కదా, లేకపోతే మనకి ఫైనల్ గా వచ్చేసరికి ఎండు కారం వేసేసరికి రంగు కొంచెం మారుతుంది, అదే పచ్చికారం వేస్తే కనుక టేస్ట్ బాగుంటుంది. పచ్చిమిర్చి టేస్ట్ ఓకే దీనికి బాగుంటుంది. ఆకుకూరలు ఓకే, అంటే ఆకుకూరలు చేసినప్పుడు దేంతో చేసినా కూడా అది పచ్చిమిరపకాయలే బాగుంటాయి అంటారా? అంటే పప్పులోకి వేసుకున్నా లేకపోతే ఇలా పచ్చళ్ళు చేసుకుంటున్నా కూడా బాగుంటుంది. లేకపోతే అది ఓన్లీ ఇలాగా చేపలకి రొయ్యలకి అంటారు? కారం కూడా ఎండు కారం కూడా ఎక్కువ వాడకూడదు అంటున్నారు కదా ఇప్పుడు. ఓకే ఓకే, అది హెల్త్ కూడా మంచిది కాదు, నిలబెట్టి వాడటం. సి విటమిన్ ఉంటుంది. ఓకే, మంచిది కూడా. ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా వేసుకుంటే బాగుంటుందని. ఎక్కువ వాడటమే మంచిది కారం దగ్గర. ఓకే ఓకే, ఈ కాంబినేషన్ అంటే ఇక్కడ ఇది ప్రత్యేకతేనా లేకపోతే మీరేమన్నా ట్రై చేశారా కొత్తగా ఇలాగా ఆకుకూరలతోటి రొయ్యలు అని చెప్పి? నేను ట్రై చేశాను. నాకు గ్యాస్ట్రిక్ పుల్లగా ఉన్నాయి, తిన్నా తేడా వస్తుంది. ఓకే, కానీ ఇష్టం, కానీ తినాలి. ఎలా తినాలి అని చెప్పి చుక్కకూర పుల్లగా ఉంటుంది కదా, దీన్ని పచ్చిరేలు యాడ్ చేస్తే బాగుంటుంది అని చెప్పి యాడ్ చేసి చూసాను, కానీ చాలా బాగుంది టేస్ట్. ఇంకా మిగతా పులుపులన్నీ మానేసి అది మామిడికాయ కూడా వద్దంటున్నారు మా వారు కానీ పిల్లలు కానీ. చుక్కకూర పచ్చిరేలు ఎక్కువ ఇష్టపడుతున్నారు అంతా కూడా. బాగుంటుంది, ఎక్కువ పులుపు ఉండదు. సో మీరు చేసిన ప్రయోగం మీ వాళ్ళందరికీ బాగా నచ్చినట్టుంది. ఓకే, ఇంకా ఇలాంటి ప్రయోగాలు ఏమేమి చేస్తూ ఉంటారు? చేస్తూ ఉంటాం కిచెన్ లో. ఓకే, అంటే జనరల్ గా ఇప్పుడు ఈ కాంబినేషన్ అయితే చేస్తున్నారో ఇది కర్రీ లాగానే కదా, మనకి రైస్ లోకి బాగుంటుంది, ఇది రోటీలోకి బాగుంటుంది? రైస్ లోకి బాగుంటుంది. రైస్ లోకి బాగుంటుంది. ఓకే, మీరు జనరల్ గా ఏది ప్రిఫర్ చేస్తారండి? రైస్ అయినా లేకపోతే ఒక పూట రోటీ అలా ఏమైనా హెల్త్ కాన్షియస్? రైస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. ఓకే, రోటీస్ కూడా తక్కువ. ఓకే, సో ఇంకా ఎలాంటి కర్రీస్ ప్రిపేర్ చేస్తూ ఉంటారు? సీ ఫుడ్లో అనగానే మనకి రొయ్యలు చేపలే కాకుండా ఇంకా ఏమేమి దొరుకుతూ ఉంటాయి ఇక్కడ? ఇక్కడ పీతలు ఉంటాయి, ఇంకా చిన్న చేపలు, పెద్ద చేపలు. చేపల్లో డిఫరెంట్ వెరైటీస్ దొరుకుతాయి అన్నమాట. పులస అనగానే చాలా అంటే ఎక్స్పెన్సివ్ గా ఉంటుంది అని అంటూ ఉంటారు కదా, మీకు ఎలా దొరుకుతుంది ఇక్కడ? ఇక్కడ కొంచెం తక్కువ రేటేనా? ఇది వరకైతే దొరికేదంటే ఎక్కువ, కానీ ఇప్పుడైతే తగ్గిపోయినాయి, బాగా తక్కువ. చేపలు దొరకడమే తక్కువ, పులస చేపలు దొరకడం తక్కువ. మిగతా చేపలన్నీ కూడా దొరుకుతాయి, పులసలు తక్కువ. మిగతా చేపలు కూడా ఫ్రెష్ గా దొరుకుతాయి మాకు ఇక్కడ, అన్ని ఫ్రెష్ గా బాగుంటాయి ఇక్కడ. ఓకే, దగ్గరగాను. ఇక్కడ నుంచి ఎక్కువ పాలకుల్లో కూడా వెళ్తాయి చేపలు, అవి కూడా గోదావరి నుంచి తీసుకుని తీసుకెళ్తారు. తర్వాత మన ఇక్కడ చెరువులు అవి కూడా ఉంటాయి కదా. ఓకే, ఇవన్నీ కూడా ఆర్గానిక్, మా తోటలో వచ్చినాయి ఇవన్నీ కూడా. అంటే మీకు తోటలు కూడా ఉన్నాయి? తోటలో కూడా ఆర్గానిక్ గా మేము ఆర్గానిక్ ఫుడ్ ఎక్కువ ప్రిపేర్ చేస్తాం. ఓకే, రైస్ కూడా 1 ఎకరం మందు ఎరువులు అవి వేయకుండా ఆవులు మేపుతాం. ఆవులు వచ్చిన ఎరువులు అవి చేనుకేసి 1 ఎకరం ఇంట్లో వరకు పండించుకుంటాం రైస్. ఓకే, సో ఊళ్ళలో ఉండే వాళ్ళకి ఇది ఒక ప్లస్ పాయింట్, అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు అండి. ఎందుకంటే చక్కగా ఏది దొరికినా చాలా న్యాచురల్గా దొరుకుతుంది. ప్లస్ ఏంటంటే కనీసం వాళ్ళు బిజినెస్ మైండ్తో ఆలోచించకుండా, అంటే వేరే వాళ్ళ గురించి అన్నట్టుగా కాకుండా మన వరకు మనమైనా కూడా పండించుకోవచ్చు మనం. కరెక్ట్, వేరే వాళ్ళు కూడా చెప్తాం. రైట్ రైట్. గ్యాస్ కూడా మాకు నేచురల్ వస్తుంది. ఓకే ఓకే, బయోగ్యాస్ అంటారు దాన్ని? బయోగ్యాస్. ఓకే, సో దాన్ని ఎలా యూజ్ చేస్తారు? అది మామూలు స్టవ్ లాగా ఉంటుంది, సిలిండర్ ఉండదు. ఓకే, ఆ గ్యాస్ పాయింట్ నుంచి తీసుకొచ్చి పైప్ నుంచి ఇస్తాడు. ఓకే ఓకే, సో ముక్కలు కూడా రంగు మారినాయి కదా, నెక్స్ట్ ఏం వేసుకోవాలండి? రొయ్యలు వేసుకోవాలి. ఓకే, వీటి నుంచి కూడా జ్యూస్ వస్తుంది, జ్యూస్ వల్ల టేస్ట్ బాగుంటుంది. రొయ్యల్లో నుంచి? రొయ్యల నుంచి జ్యూస్ వస్తుంది పచ్చి వేస్తే. ఓకే ఓకే, అదే వేపేసి అది వేస్తే జ్యూస్ రాదు. ఓకే, జ్యూస్ చుక్కకూర అదే వల్ల టేస్ట్ బాగుంటుంది. ఓకే, ఈ ఉల్లిపాయ ముక్కల్లో కలిసిపోయింది, మనకి ఎక్కడ కనిపించని కూడా కనిపించట్లేదు. పసుపు, కొంచెం కారం. ఓకే, పసుపు చిటికెడు పసుపు. ఓకే, పసుపు ఎక్కువ వాడచ్చు. కారం 2 స్పూన్లు కారం. ఓకే, అంటే ఇందాక కొంచెం తక్కువగా వేసుకోమన్నారు కాబట్టి కావాలనుకుంటే కాస్త తక్కువగా వేసుకోవచ్చు అండి. బెంగళూరు మిరపకాయలు. ఓకే ఓకే, ఓకే. తర్వాత చుక్కకూర వేసేది. ఇప్పుడు రొయ్యలు వేసిన తర్వాత ఇది వేగడానికి ఏమైనా ఎక్కువ టైం పడుతుందా లేకపోతే తొందరగా అయిపోతుంది అంటారా? దాని నుంచి జ్యూస్ వస్తుంది, దీన్ని కూడా ఆకు నుంచి కూడా వస్తుంది, వేసేయచ్చు. ఓకే, వేసేసిన తర్వాత మనం మిగతా ప్రిపరేషన్ 5 minutes వేసేయచ్చు. సో ఇది కడిగి పెట్టుకున్న చుక్కకూర. ఓకే, యాడ్ చేసేసుకోవచ్చా? ఓకే, కాడలతో సహా వేసేసుకోవచ్చు. సో రెండు అంటే మెయిన్ ఇంగ్రీడియంట్స్ లాగానే అనిపిస్తున్నాయి కదా, ఏ క్వాంటిటీ ఎక్కువ ఉంటే బాగుంటుంది అంటారు?
చుక్కకూర పులుపు ఎక్కువ కావాలనుకుంటే చుక్కకూర ఎక్కువగా వేసుకోవాలి. ఓకే. లేదు పులుపు తక్కువ కావాలనుకుంటే చుక్కకూర తక్కువ వేసుకోవాలి. ఓకే. అప్పుడు రొయ్యల క్వాంటిటీ కొంచెం ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది. ఓకే. సో ఇంతవరకు మనం సాల్ట్ యాడ్ చేయలేదు కదండి. సాల్ట్ ఎక్కడ యాడ్ చేయాలి మనం ప్రిపరేషన్లో? కొంచెం మగ్గిన తర్వాత సాల్ట్ ఓకే. ఓకే. మరి దీని మీద ఏమైనా కొంచెం మూత పెట్టి ఉంచాలా? మూత పెట్టచ్చు, పెట్టకపోయినా పర్వాలేదు. దాంట్లో జ్యూస్ పెట్టినా పెట్టకపోయినా వస్తుంది. ఓకే. ఓకే. కొంచెం సాల్ట్ వేసేయండి. ఓకే. సాల్ట్ ఎంత పడుతుందండి? ఒక 2 స్పూన్సా? 2 స్పూన్స్. ఓకే. సో మామూలుగా ప్రిపరేషన్లో ఏంటంటే మనం సాల్ట్ వేసిన తర్వాత తొందరగా నీళ్ళు అనేవి ఊరి తొందరగా ఉడుకుతుంది, మగ్గుతుంది కాబట్టి ఆ టైంలో యాడ్ చేసుకోవచ్చు. సాల్ట్ కూడా యాడ్ చేసాం కాబట్టి తొందరగా వాటర్ అనేది వచ్చేస్తుంది. వాటర్ కూడా ఎక్కువ పోయే అవసరం లేదు. ఓకే. అవసరం అనుకుంటే పోసుకోవాల్సి వస్తుందా కొంచెం వాటర్? అంతే, లేకపోతే పోసుకోకర్లేదు. ఓకే. అది మనం చూసుకుంటూ ఉండాలి. వర్షాకాలం అయితే ఆకులో ఎక్కువ వాటర్ ఉంటుంది, సమ్మర్లో అయితే కొంచెం వాటర్ తగ్గుతుంది, కొంచెం పోసుకోవాలి. ఓకే. సో ఇది మగ్గడానికి మనకు ఒక 5 నిమిషాల దాకా పట్టచ్చా? పడుతుంది. సో చూస్తున్నారు కదండి ప్రిపరేషన్ని. ముందుగా మనము స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాము. ప్యాన్లో ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత, అంటే ఇక్కడ ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి ఎందుకంటే ఇది నాన్ వెజ్ ఐటమ్ కాబట్టి. సో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకున్నాము. కొంచెం ఎండుమిరపకాయలు కూడా వేసుకొని, ఇవన్నీ కూడా వెల్లుల్లి రెబ్బలు కొంచెం రంగు మారిన తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అలాగే ఉల్లిపాయలను కూడా యాడ్ చేసాము. అవి కూడా కొంచెం రంగు మారే టైంకి చిటికెడు పసుపు, కొంచెం కారం కూడా యాడ్ చేసుకొని ముందుగా కడిగి పక్కన పెట్టుకున్న రొయ్యలను యాడ్ చేసుకున్నాము. అందులో నుంచి బాగా కలిపిన తర్వాత కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని తరిగి పెట్టుకున్న చుక్కకూర ఏదైతే ఉందో దాన్ని కూడా యాడ్ చేసామండి. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత అంటే ఆటోమేటిక్గా మనకి ఈ పులుపుకి ఉప్పు కూడా తగిలిన తర్వాత వాటర్ అనేది ఊరుతూ ఉంటుంది కాబట్టి అది ఊరి మగ్గడానికి ఒక 5 నిమిషాలు పడుతుంది కాబట్టి ఆ 5 నిమిషాలు వెయిట్ చేద్దాం. సో దగ్గర పడిపోయిందండి. నెక్స్ట్ ఏంటి ప్రొసీజర్? జీలకర్ర ధనియాల పౌడర్ వేసుకుని ఓకే 5 మినిట్స్ నుంచి కట్టేయచ్చు. ఓకే. ప్రిపరేషన్ అయిపోయినట్టే. ఓకే. ఫైనల్ టచ్గా మనము ధనియాల జీలకర్ర పొడిని యాడ్ చేసుకున్నామండి. వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత అంటే దీనివల్ల ఏంటంటే ఇంకొంచెం స్పైస్ యాడ్ అవుతుంది. కొంతమంది బాగా ఎక్కువ స్పైసీగా తింటారు కదా, అలాంటి వాళ్ళ కోసం కావాలనుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చా? ఓకే. కాకపోతే అది ప్రిపరేషన్ ముందరగా వేసుకోవాలేమో కావాలనుకుంటే. ఓకే. లేదనుకుంటే ఈ పొడితో సరిపోతుందండి. ధనియాలు జీలకర్ర పొడి వేస్తున్నాం కాబట్టి ఆల్రెడీ ఆ స్పైస్ టచ్ అనేది మనకు వచ్చేస్తుంది. నైస్. చూడడానికి అయితే చాలా బాగుందండి. టేస్ట్ కూడా బాగుంటుంది. ఓకే. ఎలా ఉందో మరి చూడాలి. బాగుంటుంది. బాగా కలిపిన తర్వాత ఇంకా తీసేసేయచ్చా? ఇది పొద్దుట వండితే సాయంకాలానికి బాగుంటుంది కర్రీ. పులపది బాగా పట్టుదని చల్లారిన తర్వాత ఇంకా టేస్ట్ పెరుగుతుంది. ఓకే. ఓకే. ఇప్పుడు బాగుంటుంది, చల్లారక ఇంకా టేస్ట్ పెరుగుతుంది. ఓకే. అంటే ఒకసారి కొంతమంది సాయంత్రాలు చేసుకుంటారు కదా, అట్లాంటి వాళ్ళకి మరి నెక్స్ట్ డేకి బాగుంటుందా? బాగానే ఉంటుంది. ఓకే. ఓకే. సో స్టవ్ ఆఫ్ చేసేసేయచ్చా? ఇంకా ఆఫ్ చేసేయచ్చు. తీసేసుకుందాం మరి సర్వింగ్ డిష్లో తీసుకుని కొత్తిమీర. ఓకే. చుక్కకూర అలాగే పచ్చి రొయ్యలతోటి తయారు చేస్తున్నారండి. మంచి స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. ప్లస్ ఫైనల్గా ఏంటంటే ఈ ధనియాల పొడిని కూడా దట్టించారేమో. సో చూడ్డానికే కాదండి మనకి స్మెల్తో కూడా చాలా బాగుంది. సో డెఫినెట్గా టేస్ట్ కూడా బాగానే ఉంటుంది. అండ్ ఏంటంటే మనకి ఈ వెల్లుల్లిపాయలు కూడా బాగా చక్కగా తెలుస్తున్నాయి. రెబ్బల్లాగానే వేసాం కదా మనం మామూలుగా దంచి లేకపోతే ముక్కలు చేసి కాకుండా. ప్లస్ ఉల్లిపాయలు కూడా ఉండడం వల్ల మనకి రొయ్యలు కరెక్ట్గా ఎక్కడున్నాయనేవి కనిపించట్లేదు. సో అవి కూడా బాగా తెలియాలి అని అంటే కనుక కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసుకోవాలేమో కదండి? వేసుకోవచ్చు. ఆకుకూర ఎక్కువ కావాలంటే అది వేసుకోవచ్చు. ఓకే. ఓకే. టేస్ట్ తినేటప్పుడు తెలుస్తుంది, చూసేటప్పుడు కనిపించదు. రైట్. చిన్న రాయలు టేస్ట్ బాగుంటాయి. ఓకే. ఓకే. కనిపించవు కానీ టేస్ట్ బాగుంటాయి. కొత్తిమీర జీడిపప్పు. ఓకే. కొత్తిమీర జీడిపప్పు తోటి గార్నిష్ చేస్తున్నారు. జీడిపప్పు. సో దీనికి కాంబినేషన్ రైస్తో బాగుంటుందని అన్నారు కదా? ఓకే. షూర్. సో స్పైసీగా మనకి చుక్కకూర అలాగే పచ్చి రొయ్యలు రెడీ అయిపోయిందండి కర్రీ. మరి దీన్ని రైస్ కాంబినేషన్లో బాగుంటుంది కాబట్టి దీని టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పేస్తాను. ఘాటుగా ఉందండి. సో నాన్ వెజ్ ఐటమ్ కాబట్టి ఎక్కువ స్పైసీగా ఉంటే బాగుంటుందని చెప్పి మనం ఇందులో పచ్చిమిరపకాయలు వేసాం, ప్లస్ కారం కూడా కొంచెం ఎక్కువగానే వేసుకున్నాము. ధనియాల పొడి ఇవన్నీ కలిపేసి చాలా స్పైసీగా ఉంది. ప్లస్ మీరు అన్నట్టుగా ఇందాక చుక్కకూర కూడా పులుపు బాగా వస్తుంది అన్నారు కాబట్టి అటు పుల్లగా ప్లస్ ఇటు స్పైసీగా చాలా టేస్టీగా ఉందండి.